టైం చూస్తున్నారు కదా, మార్నింగ్ 5:20 అయింది. చాలా టైర్డ్ ఉంది ఫేస్ అయితే. ఎందుకంటే ప్రీవియస్ డే 5 o'clock స్టార్ట్ చేసిన వర్క్, నెక్స్ట్ డే 5 వరకు జరిగింది షూట్. నాకు ఇంకొక 2-3 అవర్స్ ఈజీగా పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. సో ఆల్మోస్ట్ 24-25 అవర్స్ ఆఫ్ షూట్ అయితే జరిగింది. మొన్న చెప్పాను కదా యాడ్ ఉందనేసి, అది ప్రీపోన్ అయిందనమాట. సో అది ప్రీపోన్ అవ్వడం వల్ల ఈ వర్క్ని పెండింగ్ పెట్టి ఆ వర్క్లో షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది మనము. సో ఇప్పుడు ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి ఇంకొక 2-3 అవర్స్, అంటే ఈ డే మొత్తం కూర్చున్నామంటే సెట్ అయిపోద్ది. ఒక డౌట్, ఇప్పుడు మా దాంట్లో అయితే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 ఒక కాల్ షీట్ ఉంటుంది. లేదు అంటే మధ్యాహ్నం 2 to 9 కాల్ షీట్ ఉంటుంది. అది కూడా లేదు అనుకో 6 to 2 AM కాల్ షీట్ ఉంటుంది. సో ఇలాగా కాల్ షీట్ వైజ్గా మాకు ఉంటుంది. దాని తగ్గట్టు మాకు పేమెంట్స్ వస్తాయి అనమాట. మీ జాబ్ రోల్లో ఇన్ కేస్ 9 to 6 ఆఫీస్ జాబ్ అయిన తర్వాత ఎక్స్ట్రా 2-3 అవర్స్ వర్క్ చేయాల్సి వస్తే మీకు అమౌంట్ ఏమైనా పే చేస్తారా? ఇన్ కేస్ పే చేస్తే ఎంత పే చేస్తారో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నాకు ఐడియా వస్తుంది ఎంత పే చేస్తున్నారు అనేసి. మరొక వీడియోలో కలుద్దాం. నేను మీ ప్రవీణ్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఒక్క లైక్, ఒక్క షేర్ చేస్తే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.